అందరికీ నమస్తే. మనతో మన స్టూడియోలో ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నందిమండలం వేణు గారు ఉన్నారు. అలాగే తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కూడా. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి అందరికీ. సార్, రీసెంట్గానే జగ్గారెడ్డి గారు వీడియో ఒకటి వైరల్ అవుతుంది, నెక్స్ట్ పిఎం రాహుల్ గాంధీ అని చెప్పేసి. దీని గురించి మీరు ఏమంటారు? యాక్చువల్గా లాస్ట్ టైమే జస్ట్ మిస్ అయింది. ఈరోజు ప్రధానిగా రాహుల్ గాంధీ గారు ఆ సీట్లో ఉండాలి. భారతదేశానికి అద్భుతమైన ఒక పరిపాలన తీసుకొచ్చే అవకాశం మిస్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ టైము రాహుల్ గాంధీ గారు అటు జోడయాత్ర న్యాయయాత్ర ఇవన్నీ చేసి రకరకాల బాధలు కష్టాలు ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ ఆయన చూశారు, స్వయంగా కలిశారు, మాట్లాడారు. వీటన్నిటిని స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. వీటినన్నింటినీ అలాగే ప్రతి రాష్ట్రంలో ఒక 5-6 మంది కానీ పనిచేసి ఉంటే ఇంకొక 40 సీట్లు వచ్చి ఉంటే ఖచ్చితంగా 100% రాహుల్ గాంధీ గారు పిఎం. ఎట్నో అటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, బీహార్లో నితీష్ గారు, వాళ్ళిద్దరూ బతికిచ్చారు ఆక్సిజన్ పెట్టి. బీజేపీ ఈరోజు రాజ్యం వెళ్తాం. అందుకని చూశారు కదా, అన్ని కష్టాలే. ఇటు చూసినా ఒకటి గ్యాసు అందుబాటులో లేక పెట్రోల్ ధరలు పెరిగినాయి, కమర్షియల్గా గ్యాస్ ధరలు కమర్షియల్గా పెరిగినాయి. ఈ మధ్య యుద్ధం కారణంగా రకరకాల ప్రాబ్లమ్స్. మీరు మామూలుగానే మీకు చూస్తే కొన్ని విషయాలు తెలియట్లేదు అందరికీ. ఈ స్టాక్ మార్కెట్లో కూడా చాలామంది లాంగ్ టర్ము ఇన్వెస్ట్మెంట్స్కి ఏమో ఇంతకుముందు లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు లేదు ట్యాక్స్. ఇప్పుడు లాంగ్ టర్మ్ వాటికి కూడా వాళ్ళు ట్యాక్స్ పెట్టారు. షార్ట్ టర్మ్ వాటికి 30% పెట్టారు, లాంగ్ టర్మ్ వాటికి 10%, 20% పెట్టారు. ఇవన్నీ తెలియకుండానే రకరకాల ట్యాక్సులు వేసేసి పేదలను పట్టించుకోకుండా, సామాన్యులు పట్టించుకోకుండా పైన ఈ లక్షల కోట్లు, వేల కోట్లు ఎగ్గొట్టే వాళ్ళనో లేకపోతే వాళ్ళనో కార్పొరేట్ స్థాయిలో వాళ్ళని పెద్దగా చేస్తూ ఈరోజు భారతదేశం, ఈ హిందుత్వం, ఈ భావాలతోటి వాళ్ళు ముందుకెళ్తున్నారు. అదే కాంగ్రెస్ గవర్నమెంటు పేదల రాజ్యం. రాహుల్ గాంధీ గారు పోయినసారే అయి ఉండేవాళ్ళు. ఈసారి తప్పకుండా ఇక్కడ నుంచి ఒక 17, అటు తెలంగాణ నుంచే కాకుండా మీకు కేరళ, కర్ణాటక, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత ప్రయత్నం చేయొచ్చు. కొంత ఈ సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈ యునైటెడ్ కాంగ్రెస్ అంతా ఇండియా కూటమి ఉంది కదా, అది ఇంకా బలోపేతం చేసి నెక్స్ట్ వచ్చేది 100% కాంగ్రెస్ కూటమే, రాహుల్ గాంధీ గారు పిఎం అవుతారు ఖచ్చితంగా. ఇక్కడ కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రిపీట్ అవుతుంది. దాని జగ్గారెడ్డి గారు బల్లగుద్ది చెప్పారు. ఆయన చెప్పింది 100% కరెక్టు. జగ్గారెడ్డి గారు అనేది చెప్పిన విషయాన్ని అందరూ మేము సపోర్ట్ చేస్తున్నాం, అందుకనే వైరల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. సో చూసారు కదా, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తే మాకు సపోర్ట్గా ఉంటుంది, అంటే ఇంకా లేటెస్ట్ న్యూస్ అన్నీ కూడా మీకు త్వరగా అందిస్తాము. సో కామెంట్ రూపంలో తెలియజేయండి, అలాగే మన ఛానల్ని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.